టెక్ దిగ్గజం మెసేజింగ్ యాప్ వాట్సాప్ మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత్ చట్టాలను పాటించకపోతే దేశం నుంచి వెళ్లిపోవచ్చంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. యూజర్ల గోప్యత హక్కు విషయంలో రాజీ లేదని స్పష్టం చేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాలో ఒక్క అక్షరం కూడా షేర్ చేయడానికి వీలు లేదన్నారు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. 2021 వాట్సాప్ ప్రైవసీ పాలసీ నేపథ్యంలో సీసీఐ విధించిన 213 కోట్ల జరిమానాను నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ సమర్థించడాన్ని సవాల్ చేస్తూ మెటా ప్లాట్ఫామ్స్ వాట్సాప్ దాఖలు చేసిన పిటిషన్స్ ను సుప్రీంకోర్టు విచారించింది. భారతీయుల హక్కులతో ఆటలాడుకుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. యూజర్ల గోప్యత హక్కు విషయంలో రాజీ లేదని స్పష్టం చేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాలో ఒక్క అక్షరం కూడా షేర్ చేయడానికి వీలు లేదన్నారు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. 2021 వాట్సాప్ ప్రైవసీ పాలసీ నేపథ్యంలో సీసీఐ విధించిన 213 కోట్ల జరిమానాను నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ సమర్థించడాన్ని సవాల్ చేస్తూ మెటా ప్లాట్ఫామ్స్ వాట్సాప్ దాఖలు చేసిన పిటిషన్స్ ను సుప్రీంకోర్టు విచారించింది. భారతీయుల హక్కులతో ఆటలాడుకుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.